Good morning, students. Today we discuss about chemical properties of amino acids. ఎమినో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాల గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఎమినో acids contain both amino and carboxylic groups, so they show the characteristic reactions of amines and carboxylic acids. Amino acids contain both amino group and carboxylic groups. So they show the characteristic reactions of amines and carboxylic groups. These chemical properties are divided into three types. First one is reactions of carboxylic group. Second one, reactions of amino group. Third one, reactions involving both carboxylic and amino groups. ఈ ఎమినో ఆమ్లాలలో మనకి ఎమినో సమూహము మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము ఈ రెండు ఉండటం కారణంగా ఎమినో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఒకటి కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము కారణంగా జరిగేటటువంటి చర్యలు, రెండవది ఎమినో సమూహము కారణంగా జరిగేటటువంటి చర్యలు, మూడవది కార్బాక్సిలిక్ సమూహము మరియు ఎమినో సమూహము కారణంగా జరిగేటటువంటి రసాయన చర్యలు. ఓకే, ఎమినో ఆమ్లాలలో మనకి ఎమినో సమూహము, కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము ఈ రెండు ఉండటం కారణంగా ఎమినో ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలని మూడు రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. అవి ఒకటి కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము కారణంగా జరిగేటటువంటి చర్యలు, రెండవది ఎమినో సమూహము కారణంగా జరిగేటటువంటి చర్యలు, మూడవది ఎమినో సమూహము మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము కారణంగా జరిగేటటువంటి రసాయన చర్యలు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఈ మూడవ రకము రియాక్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ బోత్ ఎమినో గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్, ఎమినో సమూహము మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము కారణంగా జరిగేటటువంటి రసాయన చర్యల గురించి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, థర్డ్ టైప్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ బోత్ ఎమినో అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్స్. ఎమినో సమూహము మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహం కారణంగా జరిగేటటువంటి చర్యల్లో మొట్టమొదటిది ఎఫెక్ట్ ఆఫ్ హీట్, వేడిమి చర్య. ఈ వేడిమి చర్య ద్వారానండి మనం వేరువేరు ఎమినో ఆమ్లాలను గుర్తించవచ్చును. ఈ వేడిమి చర్యను ఉపయోగించుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చును. ఎమినో యాసిడ్స్లో ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అని, బీటా ఎమినో యాసిడ్స్ అని, గామా ఎమినో యాసిడ్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ రియాక్షన్ ఉపయోగించుకుని ఈ వేడిమి చర్యను ఆధారంగా చేసుకునండి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమినో ఆమ్లాలని, వేరువేరు ఎమినో ఆమ్లాలని గుర్తించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ రియాక్షన్లో ఫస్ట్ వన్ అండి, alpha amino acids undergo dehydration on heating ahead to 100 degrees centigrade to give diketopiperazines. Alpha amino acids undergo dehydration on heating at 200 degrees centigrade to give diketopiperazines. ఈ ఆల్ఫా ఎమినో ఆమ్లాలను వేడి చేసినప్పుడు నీటి అణువును కోల్పోయి సైక్లిక్ డైఅమైడ్ని ఏర్పరుస్తూ ఉంటాయి, డైకీటోపైపరజైన్స్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ ఆల్ఫా ఎమినో ఆమ్లాలని
వేడి చేసినప్పుడు డీహైడ్రేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే నీటి అణువుని కోల్పోయి డైకీటో పైపర్జైన్స్‌ని ఏర్పరుస్తా ఉంటాయి. లేదా సైక్లిక్ డైఎమైడ్స్‌ని ఏర్పరచడం అనేది జరుగుతా ఉంటుంది. ఇక్కడ 2 మోల్స్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్‌ని తీసుకుంటున్నానండి. 2 ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువులను తీసుకోవడం జరుగుతా ఉంటుంది. ఈ ఆల్ఫా ఎమినో యాసిడ్ యొక్క జనరల్ ఫార్ములా ఆర్ CHNH2 C double bond O OH or CHNH2 C double bond O OH. ఇదొక ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువు. అలాగే క్రిందన మరొక ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువును తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనం 2 ఆల్ఫా ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్‌ని తీసుకుంటున్నామండి. ఇదొక ఆల్ఫా ఎమినో యాసిడ్ మాలిక్యూల్. అలాగే ఇదొక ఆల్ఫా ఎమినో యాసిడ్ మాలిక్యూల్. ఈ ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువులను తీసుకొని వేడి చేస్తున్నప్పుడండి మనకి డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అంటే నీటి అణువులను కోల్పోవటం అనేది జరుగుతుంది. నీటి అణువుని ఏ విధంగా కోల్పోతుంది అంటే మనకి ఫస్ట్ ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువులోని OH అనేది, రెండవ ఆల్ఫా ఎమినో ఆమ్లపు అణువులోని NH2 గ్రూపులోని హైడ్రోజన్ తోటి కలిసి H2O రూపంలో తొలగించబడుతుంది. ఫస్ట్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్‌లోని OH అనేదండి సెకండ్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్‌లోని NH2 గ్రూపులోని హైడ్రోజన్ తోటి కలిసి H2O రూపంలో తొలగించబడుతుంది. అదే మాదిరిగానండి ఈ సెకండ్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్‌లోని OH అనేది ఫస్ట్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్‌లోని NH2 గ్రూప్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి H2O రూపంలో తొలగించబడుతుంది. సో, ఇక్కడ మనకి ఈ రియాక్షన్‌లో 2 H2O మాలిక్యూల్స్ అనేవి తొలగించబడుతున్నాయి. 2 నీటి అణువులనేవి తొలగించబడుతున్నాయి. ఈ 2 నీటి అణువులు తొలగించబడి మనకి సైక్లిక్ డైఅమైడ్ అనేది లభిస్తుంది. సైక్లిక్ డైఅమైడ్ ఇక్కడ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌లోనండి సి డబుల్ బాండ్ ఓ ఎన్‌హెచ్ గ్రూపు. ఇదొక సి డబుల్ బాండ్ ఓ ఎన్‌హెచ్ గ్రూపు. అదే మాదిరిగా ఇదొక సి డబుల్ బాండ్ ఓ ఎన్‌హెచ్ గ్రూపు. ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌లో మనకి 2 అమైడ్ గ్రూప్స్ అనేవి వలయములో బంధించబడి ఉంటున్నాయి. 2 సి డబుల్ బాండ్ ఓ ఎన్‌హెచ్ గ్రూప్స్ అనేవండి మనకి వలయములో బంధించబడి ఉంటున్నాయి. రింగ్‌లో బంధించబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌నేనండి జనరల్‌గా మనం ఏమని పిలుస్తాము అంటే సైక్లిక్ డైఅమైడ్‌గా పిలవడం జరుగుతుంది. దీనిని డైకీటో పైపరజైన్ అని కూడా పిలుస్తామండి. దీనిని డైకీటో పైపరజైన్‌గా పిలవడం జరుగుతుంది. దీనిలో మనకి 2 సి డబుల్ బాండ్ ఓ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక సి డబుల్ బాండ్ ఓ గ్రూపు. అదే మాదిరిగా ఇదొక సి డబుల్ బాండ్ ఓ గ్రూపు. ఇక్కడ మనకి 2 సి డబుల్ బాండ్ ఓ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీనిని మనం డైకీటో హైపరజైన్‌గా పిలవడం జరుగుతుంది. లేదా దీనిని సైక్లిక్ డైఅమైడ్‌గా పిలవడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం ఆల్ఫా ఎమినో యాసిడ్స్‌ని తీసుకొని వేడి చేస్తున్నప్పుడండి మనకి డీహైడ్రేషన్ అనేది జరిగి అంటే నీటి అణువులను కోల్పోయి మనకి సైక్లిక్ డైఅమైడ్ అనేది లభిస్తుంది. లేదా డైకీటో హైపరజైన్ అనేది మనకి లభించడం జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ వన్ బీటా ఎమినో యాసిడ్స్‌ని తీసుకొని హీట్ చేస్తున్నప్పుడండి మనకి అమ్మోనియా మాలిక్యూల్‌ని లాస్ అయ్యి ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి లభిస్తా ఉంటాయి. బీటా ఎమినో ఆమ్లపు అణువులను వేడి చేస్తున్నప్పుడండి మనకి అమ్మోనియా అణువుని కోల్పోయి ఆల్ఫా, బీటా అసంతృప్త ఆమ్లాలని ఏర్పరుస్తా ఉంటాయి. ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్‌ని ఏర్పరుస్తా ఉంటాయి. ఈ బీటా ఎమినో యాసిడ్ యొక్క జనరల్ ఫార్ములా ఆర్ CHNH2 CH2 COOH ఆర్ CHNH2 CH2 COOH. ఇక్కడ బీటా కార్బన్ మీద NH2 గ్రూప్ ఉంది కాబట్టి బీటా కార్బన్ మీద NH2 గ్రూప్ ఉంది కాబట్టి దీనిని మనం బీటా ఎమినో యాసిడ్‌గా పిలవడం జరుగుతుంది. ఈ బీటా ఎమినో యాసిడ్‌ని తీసుకొని హీట్ చేస్తున్నప్పుడండి మనకి అమ్మోనియా మాలిక్యూల్‌ని కోల్పోయి NH3 మాలిక్యూల్‌ని కోల్పోయి ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అనేది లభిస్తా ఉంటుంది. ఓకే. బీటా ఎమినో యాసిడ్‌ని తీసుకున్నాము. దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు
ఈ ఆల్ఫా కార్బన్ మీద ఉండేటటువంటి హైడ్రోజన్, ఆల్ఫా కార్బన్ మీద ఉండేటటువంటి హైడ్రోజన్ బీటా కార్బన్ మీద ఉండేటటువంటి NH2 గ్రూప్ తోటి కలిసి NH3 రూపంలో తొలగించబడుతుంది. సో ఇక్కడ ఓవరాల్‌గా మనకి 2 సిగ్మా బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఆల్ఫా కార్బన్ వద్దనేమో ఒక సిగ్మా బాండ్, బీటా కార్బన్ వద్దనేమో మరొక సిగ్మా బాండ్. టోటల్‌గా 2 సిగ్మా బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 కార్బన్ల మధ్యన మనకు ఒక పై బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆ విధంగా మనకు ఆల్ఫా, బీటా అన్‌సాచురేటెడ్ యాసిడ్ అనేది లభిస్తుంది. ఆల్ఫా, బీటా అసంతృప్త ఆమ్లం అనేది లభిస్తా ఉంటుంది. సో ఈ విధంగా బీటా ఎమినో యాసిడ్స్‌ని తీసుకొని హీట్ చేస్తున్నప్పుడండి అమ్మోనియా మాలిక్యూల్‌ని కోల్పోయి మనకి ఆల్ఫా, బీటా అన్‌సాచురేటెడ్ యాసిడ్స్ అనేవి లభిస్తా ఉంటాయి. యాక్షన్ ఆఫ్ హీట్‌లో నెక్స్ట్ వన్ అండి gamma and delta amino acids undergo intramolecular dehydration to form cyclic amides which are called lactams. గామా లేదా డెల్టా ఎమినో ఆమ్లాలని వేడి చేయగా నీటి అణువుని కోల్పోయి సైక్లిక్ ఎమైడ్స్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ సైక్లిక్ ఎమైడ్లని మనం లాక్టమ్స్‌గా పిలవడం జరుగుతుంది. ఓకే. గామా లేదా డెల్టా ఎమినో యాసిడ్స్‌ని తీసుకొని వేడి చేసినప్పుడండి అదే మాలిక్యూల్ నుంచి ఒకే మాలిక్యూల్ నుండి మనకి నీటి అణువును కోల్పోయి మనకి సేమ్ మాలిక్యూల్ నుంచి వాటర్ మాలిక్యూల్‌ని లాస్ అయ్యి ఆ అణువు నుంచి మాత్రమే H2ఓని కోల్పోయి అండి మనకి సైక్లిక్ ఎమైడ్స్‌ని ఏర్పరుస్తా ఉంటాయి. ఈ సైక్లిక్ ఎమైడ్స్‌నేనండి మనం లాక్టమ్స్‌గా పిలవడం జరుగుతుంది. ఇక్కడ గామా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గానండి నేను గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్‌ని తీసుకుంటున్నాను. గామా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గా గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్‌ని తీసుకున్నాను. ఈ గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్ యొక్క ఫార్ములానండి NH2 CH2 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 COOH. NH2 CH2 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 COOH. ఈ COOH ఫంక్షనల్ గ్రూప్‌కి అటాచ్ అయినటువంటి ఫస్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటున్నాం. సెకండ్ కార్బన్ బీటా కార్బన్ అంటున్నాం. థర్డ్ కార్బన్ గామా కార్బన్ అంటున్నాం. ఈ గామా కార్బన్‌కి NH2 గ్రూప్ అటాచ్ చేయబడి ఉంది కాబట్టి గామా కార్బన్‌కి NH2 గ్రూప్ అనేది అటాచ్ చేయబడి ఉంది కాబట్టి దీనినే మనం గామా ఎమినో యాసిడ్‌గా తీసుకోవడం జరుగుతా ఉంటుంది. దీని యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటే గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్. గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్. ఈ గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్‌ని తీసుకొని హీట్ చేసినప్పుడండి మనకి COOHలో ఉండేటటువంటి OH గ్రూప్, NH2 గ్రూప్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి H2O మాలిక్యూల్ అనేది తొలగించబడతా ఉంటుంది. అంటే సేమ్ మాలిక్యూల్ నుంచి OH అదే మాలిక్యూల్‌లోని హైడ్రోజన్ తోటి కలిసి H2O రూపంలో మనకి తొలగించబడటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ సైక్లిక్ ఎమైడ్ అనేది లభిస్తా ఉంటుంది. ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌లో CONH గ్రూప్ ఉంది. అంటే ఎమైడ్ గ్రూప్ ఉంది. కాబట్టి దీనిని మనం ఎలా తీసుకుంటున్నాము అంటే సైక్లిక్ ఎమైడ్‌గా తీసుకోవడం జరుగుతా ఉంటుంది. దీని యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటే గామా బ్యూటిరో లాక్టమ్. దీనిని ఏమని పిలుస్తాము అంటే గామా బ్యూటిరో లాక్టమ్‌గా తీసుకోవడం జరుగుతా ఉంటుంది. సో గామా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గానండి గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్‌ని తీసుకున్నాము. ఈ గామా ఎమినో బ్యూటెరిక్ యాసిడ్‌ని తీసుకొని హీట్ చేస్తున్నప్పుడు COOHలో ఉండేటటువంటి OH గ్రూప్ అనేది NH2 గ్రూప్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి మనకి H2O రూపంలో తొలగించబడుతుంది. సో ఆ విధంగా మనకి గామా బ్యూటిరో లాక్టమ్ అనేది లభిస్తా ఉంటుంది. ఒక సైక్లిక్ ఎమైడ్ అనేది లభిస్తా ఉంటుంది. ఈ సైక్లిక్ ఎమైడ్‌ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గామా బ్యూటిరో లాక్టమ్‌గా పిలవడం జరుగుతా ఉంటుంది. అలాగే డెల్టా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గానండి డెల్టా ఎమినో వాలరిక్ యాసిడ్‌ని తీసుకున్నానండి. డెల్టా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గా నేను డెల్టా ఎమినో వాలరిక్ యాసిడ్‌ని తీసుకున్నాను. ఈ డెల్టా ఎమినో వాలరిక్ యాసిడ్‌ని తీసుకొని
హీట్ చేస్తున్నప్పుడు, వేడి చేస్తున్నప్పుడు COOH గ్రూప్‌లో ఉండేటటువంటి OH అనేది NH2 గ్రూప్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి మనకి H2O రూపంలో తొలగించబడతా ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఒక సైక్లిక్ ఎమైడ్ అనేది ఫార్మ్ అయింది. దీనిని మనం ఏమని పిలుస్తాము అంటే డెల్టా వెలరో లాక్టమ్‌గా పిలవడం జరుగుతుంది. ఈ సైక్లిక్ ఎమైడ్‌ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే, ఈ సైక్లిక్ ఎమైడ్‌ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే డెల్టా వెలరో లాక్టమ్‌గా పిలవడం జరుగుతుంది. సో, డెల్టా ఎమినో యాసిడ్‌కి ఎగ్జాంపుల్‌గానండి డెల్టా ఎమినో వెలరిక్ యాసిడ్‌ని తీసుకున్నాము. డెల్టా ఎమినో వెలరిక్ యాసిడ్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎమినో యాసిడ్‌లో ఎన్‌హెచ్2 గ్రూప్ అనేది ఎన్‌హెచ్2 గ్రూప్ అనేది ఎమినో గ్రూప్ అనేది మనకి డెల్టా కార్బన్‌కి అటాచ్ చేయబడి ఉంది కాబట్టి COOH ఫంక్షనల్ గ్రూప్‌కి అటాచ్ చేయబడి ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. సెకండ్ కార్బన్ బీటా కార్బన్. థర్డ్ కార్బన్‌నేమో గామా కార్బన్ గాను, ఫోర్త్ కార్బన్‌నేమో డెల్టా కార్బన్‌గా పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ డెల్టా కార్బన్‌కి NH2 గ్రూప్ అనేది అటాచ్ చేయబడి ఉంది కాబట్టి దీనిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే డెల్టా ఎమినో వెలరిక్ యాసిడ్‌గా పిలవడం జరుగుతుంది. సో, ఈ డెల్టా ఎమినో వెలరిక్ యాసిడ్‌ని తీసుకొని హీట్ చేస్తున్నప్పుడు మనకి డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది తొలగించబడుతుంది. COOH నుంచి OH అనేది NH2 గ్రూప్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ తోటి కలిసి మనకి H2O రూపంలో తొలగించబడి ఒక సైక్లిక్ ఎమైడ్ అనేది లభిస్తుంది. దీనినే మనం ఏమని పిలుస్తున్నాము అంటే డెల్టా వెలరో లాక్టమ్‌గా మనం పిలవటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యాక్షన్ ఆఫ్ హీట్ రియాక్షన్‌లోనండి ఈ వేడిమి చర్యలోనండి మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఏమోనండి సైక్లిక్ డైఅమైడ్స్‌ని ఫార్మ్ చేస్తా ఉంటున్నాయి. బీటా ఎమినో యాసిడ్స్ ఏమోనండి మనకి ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్‌ని ఫార్మ్ చేస్తా ఉంటున్నాయండి. గామా లేదా డెల్టా ఎమినో యాసిడ్స్ ఏమోనండి మనకి సైక్లిక్ ఎమైడ్స్‌ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ యాక్షన్ ఆఫ్ హీట్ రియాక్షన్‌లో ఈ వేడిమి చర్యలో మనకి ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఏమోనండి సైక్లిక్ డైఅమైడ్స్‌ని ఏర్పరుస్తా ఉంటే బీటా ఎమినో యాసిడ్స్ ఏమోనండి మనకి ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ యాసిడ్‌ని ఏర్పరుస్తా ఉంటున్నాయండి. గామా లేదా డెల్టా ఎమినో యాసిడ్స్ ఏమోనండి మనకి సైక్లిక్ ఎమైడ్స్‌ని ఏర్పరచడం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈ రియాక్షన్‌ని బేస్ చేసుకొనండి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్‌ని మనకి ఇచ్చినటువంటి ఎమినో యాసిడ్ అనేది ఆల్ఫా ఎమినో యాసిడ్డా, బీటా ఎమినో యాసిడ్డా లేదా గామా ఎమినో యాసిడ్డా అన్నది మనం గుర్తించడం జరుగుతుంది. ఐడెంటిఫై చేయటం అనేది జరుగుతా ఉంటుంది. ఈ థర్డ్ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్‌లో నెక్స్ట్ వన్ అండి సెకండ్ రియాక్షన్. రియాక్షన్ విత్ క్యూప్రిక్ ఆక్సైడ్. రియాక్షన్ విత్ క్యూప్రిక్ ఆక్సైడ్. ఈ ఎమినో యాసిడ్స్‌ని తీసుకొనండి క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి హీట్ చేసినప్పుడు మనకి డీప్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్ సాల్ట్స్ అనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. ఎమినో యాసిడ్స్‌ని తీసుకొని క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి మనం హీట్ చేస్తున్నప్పుడండి డీప్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్ సాల్ట్స్ అనేవి మనకి ఏర్పడతా ఉంటాయి. ఎమినో ఆమ్లాలను తీసుకొని క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి వేడి చేసినప్పుడు మనకి ముదురు నీలిరంగు సంశ్లిష్ట లవణాలనేవి ఏర్పడతా ఉంటాయి. ముదురు నీలిరంగు సంశ్లిష్ట లవణాలనేవి ఏర్పడతా ఉంటాయి. ఇక్కడ 2 మోల్స్ ఎమినో యాసిడ్స్‌ని తీసుకున్నాను. 2 మోల్స్ ఎమినో యాసిడ్స్‌ని తీసుకున్నాను. ఈ ఎమినో యాసిడ్స్ నుండి క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి హీట్ చేయడం జరుగుతుంది. క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి హీట్ చేసినప్పుడు ఈ ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ మనకి లైగాండ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ COOH అనేది H+ అయాన్ రిలీజ్ చేసినప్పుడు COO- కింద కన్వర్ట్ అవుతుంది. COOH అనేది H+ అయాన్ని రిలీజ్ చేసి COO- కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే NH2 గ్రూప్‌లో నైట్రోజన్ యొక్క వాలెన్సీ షెల్‌లో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఒకటి ఉంటుంది. సో, NH2 గ్రూప్‌లో నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ పెయిర్‌ని Cu+2 అయాన్‌కి సప్లై చేస్తుంది. అలాగే COOH నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి COO- గ్రూప్ అనేది కూడా ఒక ఎలక్ట్రాన్ పెయిర్‌ని Cu+2 అయాన్‌కి సప్లై చేసి
దాంతోటి ఈ Cu+2 అయాన్ తోటండి మనకి ఒక కాంప్లెక్స్‌ని ఫార్మ్ చేయటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈ NH2 గ్రూప్‌లో నైట్రోజన్ ఏమో ఒక ఎలక్ట్రాన్ పెయిర్‌ని Cu+2కి డొనేట్ చేస్తుంది. అలాగే COO- అయాన్ కూడా Cu+2 అయాన్‌కి ఎలక్ట్రాన్ పెయిర్‌ని డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఎమినో యాసిడ్ మాలిక్యూల్ కూడానండి Cu+2 అయాన్ తోటి ఈ విధంగా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్‌ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఎమినో యాసిడ్ మాలిక్యూల్స్‌ని తీసుకొని, ఈ ఎమినో యాసిడ్స్‌ని తీసుకొనండి క్యూప్రిక్ ఆక్సైడ్ తోటి కలిపి హీట్ చేసినప్పుడండి మనకి డీప్ బ్లూ కలర్డ్ కాంప్లెక్సెస్ అనేవి ఫార్మ్ కావటం అనేది జరుగుతుంది. ముదురు నీలిరంగు సంశ్లిష్ట లవణాలనేవి ఏర్పడటం జరుగుతా ఉంటుంది. దీనినే మనం కాపర్ గ్లైసినేట్‌గా పిలవడం జరుగుతుందండి. ఈ కాంప్లెక్స్‌ని మనం ఏమని పిలుస్తాము అంటే కాపర్ గ్లైసినేట్‌గా పిలవడం జరుగుతుంది. అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్ విత్ నిన్హైడ్రిన్. రియాక్షన్ విత్ నిన్హైడ్రిన్. ఈ నిన్హైడ్రిన్‌నేనండి ఇండేన్ 1, 2, 3 ట్రైఓన్ హైడ్రేట్‌గా కూడా పిలవడం జరుగుతుంది. ఈ నిన్హైడ్రిన్‌నే ఇండేన్ 1, 2, 3 ట్రైఓన్ హైడ్రేట్‌గా పిలవడం జరుగుతుంది. ఈ ఎమినో యాసిడ్స్ అనేవండి నిన్హైడ్రిన్ తోటి రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసి మనకి వైలెట్ కలర్డ్ కాంప్లెక్సెస్‌ని ఫార్మ్ చేస్తా ఉంటాయి. ఎమినో యాసిడ్స్ అనేవండి మనకి నిన్హైడ్రిన్ తోటి రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసి డార్క్ బ్లూ కలర్డ్ కాంప్లెక్సెస్‌ని గానినండి, వైలెట్ కలర్డ్ కాంప్లెక్సెస్‌ని గాని ఫార్మ్ చేయటం జరుగుతుంది. ఎమినో ఆమ్లాలను తీసుకొని నిన్హైడ్రిన్ తోటి చర్య జరిపినప్పుడు మనకి ఊదా రంగు సంశ్లిష్టాలనేవి ఏర్పడతాయి. ఊదా రంగు అద్దకము అనేది ఏర్పడతా ఉంటుంది. వైలెట్ కలర్డ్ డైస్ అనేవి ఏర్పడటం అనేది జరుగుతా ఉంటుంది. ఈ రియాక్షన్‌లోనండి మనకి CO2 అనేది ఏర్పడటం జరుగుతుంది. CO2 అనేది రిలీజ్ కావటం జరుగుతా ఉంటుంది. మరియు మనం తీసుకున్నటువంటి ఎమినో యాసిడ్‌లో కంటే కూడా ఒక కార్బన్ యాటమ్ తక్కువగా ఉన్నటువంటి ఆల్డిహైడ్ ఫార్మ్ కావటం జరుగుతుంది. ఈ రియాక్షన్‌లో మనకి వైలెట్ కలర్డ్ డై అనేది ఏర్పడతా ఉంటుందండి. ఊదా రంగు అద్దకము అనేది ఏర్పడతా ఉంటుందండి. వైలెట్ కలర్డ్ కాంప్లెక్స్ అనేది ఏర్పడటం జరుగుతుంది. దీనితో పాటుగా మనకి CO2 అనేది రిలీజ్ కావటం జరుగుతా ఉంటుందండి. మరియు మనం తీసుకున్నటువంటి ఎమినో యాసిడ్‌లో కంటే కూడా ఒక కార్బన్ యాటమ్ తక్కువగా ఉన్నటువంటి ఆల్డిహైడ్ అనేది కూడా ఫార్మ్ అవుతా ఉంటుంది. రైట్. ఇక్కడ మనం ఎమినో యాసిడ్‌ని తీసుకున్నాం. ఎమినో యాసిడ్ యొక్క జనరల్ ఫార్ములా RCHNH2COOH. ఎమినో యాసిడ్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? RCHNH2COOH. ఈ ఎమినో యాసిడ్‌ని తీసుకునండి నిన్హైడ్రిన్ తోటి 2 మోల్స్ నిన్హైడ్రిన్ తోటి రియాక్ట్ చేసినప్పుడండి మనకి వైలెట్ కలర్డ్ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతా ఉంటుంది. ఊదా రంగు కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతా ఉంటుంది. ఈ ఊదా రంగు కాంప్లెక్స్‌ని మనం ఊదా రంగు అద్దకముగా కూడా పిలవడం జరుగుతుంది. ఇదొక డై అన్నమాట అండి. ఇదొక అద్దకపు రంగు అన్నమాట అండి. ఈ డైతో పాటుగా మనకిక్కడ ఆల్డిహైడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఎమినో యాసిడ్‌లో కంటే కూడా ఒక కార్బన్ యాటమ్ తక్కువగా ఉన్నటువంటి ఆల్డిహైడ్ అనేది ఫార్మ్ కావటం జరుగుతా ఉంటుంది. అలాగే CO2 కూడా మనకి రిలీజ్ కావటం అనేది జరుగుతా ఉంటుంది. ఓకే. అసైన్‌మెంట్ క్వెషన్. రైట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ డ్యూ టు ఎమినో అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్స్. ఎమినో సమూహము మరియు కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము కారణంగా జరిగేటటువంటి ఎమినో ఆమ్లాల యొక్క రసాయన చర్యలను వ్రాయండి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం కార్బోహైడ్రేట్స్ గురించి నేర్చుకోవచ్చునండి. నెక్స్ట్ క్లాస్లో మనం కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు.